చెప్పండి ఒక మాట అన్న. ఇప్పుడు రేపు రాబోయేది ఇంకా ఎంత చూస్తే 30 రోజుల్లో 35 రోజులు ఎలక్షన్స్ రాబోయే దగ్గరికి. ఈసారి గెలిచేది మన ప్రభుత్వమేనా అన్న నారా లోకేష్. నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమీ చేయలేరు. జగనన్న ప్రతి ఇంటికి అమ్మ ఒడి కానించి, సచివాలయం కానించి, రైతు భరోసా కేంద్రం కానించి, వైఎస్ఆర్ క్లినిక్ ఇవన్నీ వచ్చినాయి. జనం చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు. ప్రతి ఇంట్లో. నాకు ఇంతకుముందు రేషన్ కార్డు లేదు. టీడీపీ గవర్నమెంట్లో నాకు రేషన్ కార్డు లేదు. నాకు రేషన్ కార్డు వచ్చింది. రైతు భరోసా పడింది. మా అబ్బాయికి జగనన్న అమ్మఒడి పడింది. ఇన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి ప్రతి ఇంట్లో. తెలుగుదేశంలో వల్ల కూడా ప్రతి ఇంటికి లబ్ధి పొందింది. అతను జగన్ ఏం చెప్తున్నాడు, నా వల్ల మీకు మేలు జరుగుంటేనే ఓటేయండి అని అడుగుతున్నాడు. ఆ దమ్ము ధైర్యం ఒక జగన్కే ఉంది, చంద్రబాబుకి లేదు. ఆ మేలేదు ఆయన చేస్తాడు కదా, జగన్ చంద్రబాబు చేస్తాడు. ఆ మేలేదు నేను చేస్తాను, నాకేయండి ఓటు తీసాను. ఇంతకుముందు ఏం చేస్తున్నాడండి? ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నాడు, అప్పుడు ఎందుకు వేయలేదు? ఈ రకంగా 22 సార్లు బటన్ నొక్కి ఇన్ని వేల కోట్లు వేసిన ఒక్క మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్క మగాడు అంటున్నా, ఒక్క మగాడు ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. ఇంట్రక్ కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రక్ కూడా పీకలేరు. సింహం సింగిల్ గానే వస్తుంది. కాదన్నా, నువ్వు ఆ మాట అంటున్నావు. అసలు జగన్ తొక్కేస్తాను, పాతాళం లేదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు కదా. నెక్స్ట్ టీడీపీ గవర్నమెంటే లేదు, ఇంకా భూస్థాపితమే. వచ్చేది జగనే. 175కి 170 సీట్లు. మరి ఇప్పుడు అట్లా చూసినట్లయితే ఇప్పుడు నారా లోకేష్ అన్న రెడ్ బుక్ ఉన్న దగ్గర మొత్తం అందరి పేరు రాసి పెట్టుకుంటాం. మీ వైసీపీ రెడ్ బుక్ మడిసి పేడ పెట్టుకోమన్నాడు కొడాలి నాని. కొడాలి నాని ఏం చెప్పాడంటే రెడ్ బుక్ లా మడిసి పెట్టుకోమన్నాడు. ఏడా పెట్టుకోమన్నాడు కొడాలి నాని, తెలుసా? వాళ్ళ గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని అందరూ ఒక్కరు రోడ్ల మీద పరిగెత్తిస్తా అన్నాడు. ఎవరు? ఏం మాట్లాడుతున్నావన్నా? నా పేరు కృష్ణ, క్యాస్ట్ ఓసి కమ్మ. కానీ ఎన్నికల్లో ఓటు గుండెల్లో చోటు జగన్కే. నాకు నేను లబ్ధి పొందా. వచ్చేది జగనే. చంద్రబాబు మీ సామాజిక వర్గం మీకోసం పాటు పడుతుంది. చంద్రబాబు మీ సామాజిక వర్గమే ఏడన్నా నాకు రేషన్ కార్డు లేదన్నా. టీడీపీ గవర్నమెంట్ లో నాకు రేషన్ కార్డు వచ్చింది. జగన్ అన్న అదేంది అది ఇళ్ల స్థలం పట్టా ఇచ్చారు. మా మిస్సెస్ అంగన్వాడీ టీచర్ వచ్చింది. ఇన్ని లబ్ధి పొందే నేను జగన్ గవర్నమెంట్ లో. ఇప్పుడు మీకు ఇళ్ల పట్ట ఇచ్చారన్నారు కదా, ఇచ్చారు. ఏం చేయనా సెంటున్నర సమాధి కట్టుకోవడం కూడా పనికిరాదు అన్నారు కదా. నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చావు? అరసెంట్ అన్న ఇచ్చావా? ఏమీ ఇలా. రైతు భరోసా పడ్డది. అన్ని పథకాలు పడుతున్నాయి అన్న. టీడీపీ వాళ్ళకి కూడా వేస్తున్నారు పథకాలు. మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అనే దమ్మున్న మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్క మగాడు.